ఏడ దోవుతున్నాడో ఆయనకే తెలీదు. ఇంట్లో పెళ్ళాం బిడ్డలకే న్యాయం చేయలేని ఒక మూర్ఖుడు దేశం కాదు ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి పొందిన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతుంటే నిజంగా హాస్యాస్పదంగా ఉంది. ఆ దిక్కుమాలిన భాష, దిక్కుమాలిన ప్రవర్తనకి ఆల్రెడీ ప్రజలు మీకు బుద్ధి చెప్పారు. ఎమ్మెల్సీ పదవి ఉన్నట్టా లేనట్టా అంటున్నట్టు ఊగుతుంది. నోటికొచ్చినట్టు మాట్లాడితే ఇప్పటికే ఒక నోటి దూల వ్యక్తి దాని తాలూకు ప్రతిఫలం అనుభవిస్తున్నారు. ఖచ్చితంగా మూల్యం చెల్లించాల్సిందే. నీ నోటికొచ్చినట్టు మాట్లాడి కనిపించుకుంటా పోతే ఒప్పుకునే సమస్య లేదు. జన సైనికుల దాడికి గురవుతారని మరొకసారి జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాను. 50 కోట్ల రూపాయలు ప్రతి నెలా తీసుకుంటున్నారని నిరూపించగలిగే మొగడు అయితే ఈరోజు ఖచ్చితంగా మీరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలి. నోటుకొచ్చినట్టు మాట్లాడడం, ఆనా కొడుకులు ఈనా కొడుకులు సిగ్గులేని జన్మ ఏంటండి? ప్రభుత్వ ప్రతినిధులుగా, ప్రజాప్రతినిధులుగా నోటుకొచ్చినట్టు మాట్లాడే దుర్భాషను ముందు ఖండించాలి. తక్షణమే వీళ్ళని పోలీసు అధికారులు నియంత్రించాల్సిన అవసరం కూడా ఉంది. దాని విధంగా కూడా చట్ట శాసనాలు కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. పబ్లిక్ గమనించే ఒక నాయకుడు మాట్లాడాల్సిన భాష కాదు. అందున పిల్లలు ఉన్న ఒక వ్యక్తి విడాకులు తీసుకోకుండా ఒక అశ్లీల ప్రవర్తన కలిగి ఉన్న వ్యక్తి ఇటువంటి భాష మాట్లాడడం ఏమైన చర్య. ఖచ్చితంగా కూడా దీన్ని ఖండిస్తున్నాం. మరొకసారి ఎవరైనా కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడితే సిద్ధాంతపరంగా మాట్లాడండి. ఎంత దూరమైనా మేము సిద్ధంగానే ఉన్నాం. ఎన్నికల ముందు ఎంత అభిమానం అయితే పవన్ కళ్యాణ్ గారికి ఉందో దానికి 10 రెట్లు పెరిగింది. ఈ రోజు ఎలక్షన్లు కనుక జరిగినాయి అంటే 21 కాదు 210 స్థానాలైనా గెలిచే స్థానంలో జనసేన పార్టీ ఉంది. దాన్ని నిర్దేశించడానికి మీకు అర్హత కూడా లేదని మరొకసారి తెలియజేస్తున్నాను.